వినరో భాగ్యము విష్ణు కథ కృష్ణం వందే జగద్గురుం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 47వ ఎపిసోడ్ 42వ శ్లోకం. ఇందులోని వేదార్థాన్ని యోగార్థాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క ప్రేరణతో గురువుల ఆశీస్సులతో పూర్ణాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి తేజస్సుతో స్వీయాత్మ యొక్క స్థితితో మాతాపితల ఆశీర్వాదంతో చేస్తున్నటువంటి ఈ ప్రవచనం. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్థి పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ. ఓ పరంధామ, జీవన పోరాట అనంతరం జీవులు అంతిమంగా నీ యందే సేద తీరుతారు. అటువంటి సంస్థానుడమైన నీవు వ్యవస్థీకరణమైన గ్రహ నక్షత్ర సముదాయాలతో పాటు సకల బ్రహ్మాండాల యొక్క పరిభ్రమణాలు అంతిమంగా నీ యందే వచ్చి నిలిచే స్థితితో ఆ వ్యవస్థానుడవై శుద్ధ జ్ఞానానికి ప్రతిరూపమైన ఓ వ్యవసాయో, నీవు పరాజ్ఞాన సంపన్నుడవై పరర్థి సమస్త సృష్టి రహస్యాల పట్ల స్పష్టమైన పరమస్పష్టమైన ఎరుకను కలిగి ఉన్నావు. లోకాలకు దిక్సూచిగా నిలిచే ఓ ధ్రువ, నీవు జీవులను వారి వారి కర్మలను అనుసరించి వారి వారి స్థానాలు నిర్ణయించే స్థానదుడవు. పరమానంద స్వరూపుడమైన తుష్టో, నీవు సదా స్వయంలో రమిస్తూ పోషణ శక్తిగా పుష్టిగా జీవులను పోషిస్తావు. సకల జీవుల పట్ల కరుణ కలిగి శుభమైన దృష్టిని వారిపై ప్రసరించి తరింపజేసేవాడవైన ఓ శుభేక్షణ, నీకు నమస్సుమాంజలి. జీవన పోరాట అనంతరం జీవులు అంతిమంగా శ్రీ మహావిష్ణువు యందే సంస్థానులు అవుతారు, సేద తీరుతారు. వ్యవస్థీకరణమైనటువంటి గ్రహ నక్ష సముదాయాలతో పాటు సకల బ్రహ్మాండాల యొక్క పరిభ్రమణాలు అంతిమంగా నీ యందే వచ్చి నిలుస్తాయి. ఇతడు వ్యవస్థానుడు. అండపిండ బ్రహ్మాండమంతా కూడా స్థాన బలంతో సరైనటువంటి స్థితిలో ఉండేట్లుగా చూసేవాడు. ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు వారి వారి స్థానాల యందు వారి యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేట్లుగా నియమించి గమనించి అవసరమైన సమయంలో సరైనటువంటి సందేశాన్ని సలహాలను ఇచ్చేవాడు. అలాగే ఇతడు సకల బ్రహ్మాండాలు పరిభ్రమణాలుగా అంతిమంగా అతని వద్దే వచ్చి నిలుస్తాయి, పరిభ్రమిస్తూ ఉంటాయి. మనం పరిభ్రమణం గురించి చెప్పుకుంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. దానికి 1 సంవత్సర కాలం పడుతుంది. సకల బ్రహ్మాండాలలోని ఇటువంటి ఈ యొక్క పరిభ్రమణాలన్నీ కూడా మహావిష్ణువు చెంతకు వచ్చి నిలిచి వాటి యొక్క అనుభవాలను అనుభూతులను ఆయనకు సమర్పించుకుంటాయి. వాటన్నిటినీ గమనించి అవసరమైన సమయోచితమైనటువంటి సలహాలనిచ్చి జ్ఞాన అవధినిచ్చి వారిని మరలా సుస్థిరం చేసేటువంటి వ్యవస్థానుడు ఇతడు. శుద్ధ జ్ఞానానికి ప్రతిరూపమైనటువంటి వ్యవసాయుడు ఇతడు. ఇందాక చెప్పుకున్నాం, అన్ని బ్రహ్మాండాలు తమ పరిభ్రమణంలో అతని వద్దకు వచ్చి నిలుస్తాయి అని. ఎందుకు వచ్చి నిలుస్తాయి? వాటి రిపోర్ట్స్ స్వామికి చెప్పుకుంటాయి. అప్పుడు వాటన్నిటినీ క్రోడీకరించి ఆ క్రోడీకరించినటువంటి జ్ఞానాన్ని బ్రహ్మకు అందజేస్తూ ఆ శుద్ధ జ్ఞానం పునఃసృష్టిలో ఆ శుద్ధ జ్ఞానానికి ప్రతిరూపమైనటువంటి సృష్టి చేసేట్లు బ్రహ్మను ఆదేశించేటువంటి
వ్యవసాయుడు ఇతడు. పరాజ్ఞాన సంపన్నుడు. ఇహము పరము. ఊర్ధ్వలోకాలని పరం అని, నిమ్నలోకాలని ఇహము అని పిలవడం కద్దు. 14 లోకాలలో ఉన్నటువంటి జ్ఞాన విస్తృతినంతా కూడా ఎప్పటికప్పుడు గమనించి క్రోడీకరించేటువంటి బాధ్యతను సరస్వతీదేవికి అప్పగించి బ్రహ్మ సృష్టిని పరికించి ఆ సృష్టిలోని సమస్త రహస్యాల పట్ల స్పష్టమైనటువంటి ఎరుకను కలిగి ఉన్నటువంటి పరమ స్పష్టుదితడు. గురువు తమ యొక్క శిష్యులు వారి యొక్క జ్ఞాన అవధిని, సాధనను, ఆచరణను, బోధనను తన యొక్క 1000 కళ్ళతో స్పష్టంగా గమనిస్తూ ఉంటాడు. అవసరమైనటువంటి సూచనల్ని గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం ఒక పత్రిజీ గురించి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. 2002, 2003 ప్రాంతాల విషయం ఇది. వారి ఇంట్లో కూర్చున్నాం. వారు సోఫా మీద కూర్చున్నారు. కింద మేమంతా, అంటే నేను, నా శ్రీమతి చంద్ర, డాక్టర్ న్యూటన్, ఆయన భార్య లక్ష్మి, నిర్మలా మేడం, ఇంకా కొంతమంది కూర్చున్నారు. అప్పుడు డాక్టర్ న్యూటన్ తన యొక్క కంప్యూటర్లో తాను విదేశాల నుంచి తిరిగి వచ్చినటువంటి విశేషాలన్నీ చూపిస్తున్నాడు. లోపల వంట చేస్తున్నారు. ఆ వంట వాసనని గమనిస్తున్నారు. పత్రిజీ తిరగవాత మాడిపోయినట్లుంది చూడండి అని చెబుతూ ఉన్నాడు. సైమల్టేనియస్గా న్యూటన్ చూపిస్తున్నటువంటి ఫోటోలని చూసి కామెంట్ చేస్తున్నాడు. దూరంలో ఎవరో మాట్లాడబోతే ఇష్ అని సంజ్ఞ చేస్తున్నాడు. బయట ఎవరో వచ్చి మే కమిన్ సార్ అంటే వారి వైపు తీక్షణంగా చూశాడు. వీధిలో కూరగాయల బండి వస్తుంటే నేను అక్కడ కూర్చుంటే మారం కూరగాయలు ఏం కావాలో లోపల అడిగి తీసుకో అని చెప్తూ ఉన్నాడు. నా భార్యను వెళ్ళి వంటను గమనించు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్తూ ఉన్నాడు. నిర్మలా మేడం ఏదో కామెంట్ చేయబోతే ఆమెను కాసేపు ఉండుని అంటే ఒక్కసారి మల్టీ డైమెన్షనల్ స్టేట్, ఒక్క వ్యక్తి గురు రూపంలో కూర్చున్నటువంటి ఆ మహానుభావుడు ఇంతమందిని ఏకకాలంలో పరికిస్తూ ఉన్నాడు. భూమిపైన ఉన్నటువంటి ఒక మహాగురువు ఈ విధంగా ప్రవర్తిస్తుంటే అండపిండ బ్రహ్మాండాలకు అధినాయకుడైనటువంటి ఆ మహావిష్ణువు ఎలా ఉంటాడు? అతడు తన యొక్క పరాజ్ఞాన సంపన్నతతో సమస్త సృష్టి రహస్యాల పట్ల స్పష్టమైన ఎరుకను అనంత నయనుడై, అనంత కర్ణుడై గమనిస్తూ, పరికిస్తూ, వింటూ ఉంటాడు. లోకాలకు దిక్సూచిగా నిలిచేటువంటి ధ్రువుడు ఇతడే. పోయిన ఎపిసోడ్లలో చెప్పుకున్నాం. ధ్రువుడు మహావిష్ణువు యొక్క ప్రీతికి పాత్రుడై ఈ భూమిపైన 1,00,000 సంవత్సరాలు భూమిని 4 పాదాలు ధర్మం నడిచేట్లుగా పరిపాలించి ఆ పైన మహావిష్ణువు తనకు ఏర్పరిచినటువంటి సుస్థిర స్థానానికి ధ్రువమండలానికి చేరుకున్నాడు. అక్కడ ఆ ధ్రువమండలంలో సమస్త లోకాలకు, సమస్త బ్రహ్మాండాలకు దిక్సూచి అయి ఉన్నాడు. అతను ఎంత గొప్ప పదవిని ఇచ్చాడు. ఒక బాలుడు కేవలం 3-4 నెలల కాలం ఒక చతుర్మాస్యం ఒంటికాల మీద నిలబడి ధ్యానం చేసి మహావిష్ణువును మెప్పించాడు. చూడండి, ఇక్కడ కాల వ్యవధి ఏమైనా ఉందా? 1000 సంవత్సరాలు ఆయనకి తపస్సు చేసిన వారికి దర్శనం ఇవ్వడు కొన్నిసార్లు. అటువంటి వాడు ఒక చతుర్మాస్యం ధ్యానం చేసిన వాడికి దర్శనం ఇచ్చి అతడికి పరిపాలన అధికారాన్ని ఇచ్చి ఊర్ధ్వలోకాలలో ఆ శరీరం వదిలి వెళ్ళిన తర్వాత ధ్రువ నక్షత్రంగా దిక్సూచిగా నిలిపాడు. సూర్యమండలం పైన సప్తర్షి మండలం ఉంటుంది. ఆ సప్తర్షి మండలం పైన ధ్రువ మండలం ఉంటుంది. సమస్త బ్రహ్మాండాలలోని సమస్త సూర్యులను, మరి సప్తర్షులను అందరినీ ఏకకాలంలో గమనించే దిక్సూచి ధువుని రూపంలో సమస్త బ్రహ్మాండాలని గమనిస్తూ దిక్సూచిగా ఉన్నాడు శ్రీమన్నారాయణుడు. జీవులను వారి వారి కర్మలను అనుసరించి వారి వారి స్థానాలు నిర్ణయించేటువంటి స్థానదుడితడు. ఎంతోమంది మహనీయ యోగీశ్వరులు ఈ భూమిపైన తమ కార్యక్రమాలను పూర్తి చేసుకుని దివ్య లోకాలలో వారి వారి యొక్క అనుభవాలను పొందుపరుస్తూ ఆయా లోకాలకు
ఆయా బ్రహ్మాండాలకు తరలి వెళ్తారు. ఈ భూమిపైన ఉన్నతోన్నతమైనటువంటి జ్ఞానస్థితిని పొందినవారు, ఆర్గనైజేషన్లో పాల్గొన్నవారు కొత్త కొత్త బ్రహ్మాండాల సృష్టిలో కూడా పాల్గొంటారు. ఎలా సాధ్యం ఇది? ఇదే అనుభవమే జ్ఞానం. ఈ భూమిపైన చేస్తున్నటువంటి పరమాద్భుతమైనటువంటి పనులు ఆయా ఉన్నత భూములలో, పరాభూములలో వారి యొక్క ప్రతిభకు తార్కాణమై వారికి ఆయా స్థాయికి మించినటువంటి గొప్ప గొప్ప పనులు, గొప్ప గొప్ప కార్యక్రమాలు, గొప్ప గొప్ప సృష్టులకు వారిని ఇన్ఛార్జును చేస్తూ, వారిని దానికి తగినటువంటి పాలకుడిని చేస్తూ నిలిపేటువంటి మహామహనీయుడు శ్రీమన్నారాయణుడు. వారి వారి స్థానాలను, వారి వారి కర్మలను అనుసరించి నిర్ణయించేటువంటి స్థానార్థుడు. ధ్రువుడికి దిక్సూచిగా ఎలాగైతే బాధ్యతలు అప్పచెప్పాడో, సప్తర్షులకు జ్ఞాన అవధులని గమనించే బాధ్యతలు అప్పచెప్పాడో, సూర్యుడికి వెలుగునిచ్చేటువంటి బాధ్యతను అప్పచెప్పాడో, చంద్రుడికి చల్లదనాన్ని ఇచ్చేటువంటి బాధ్యతను అప్పచెప్పాడో, భూములకు ఉనికినిచ్చే బాధ్యతను ఇలా అప్పచెప్పాడో, వారి వారి స్థానాలను అలా నిర్ణయిస్తూ ఉంటాడు ఆ స్థానరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు. ఇతడు పరమానంద స్వరూపుడైనటువంటి తుష్టుడు. అపనిందలకు జంకనివాడు, పొగడ్తలకు పొంగనివాడు. వ్యక్తుల యొక్క బాహ్యమైనటువంటి మాటలకు కానీ పనులకు కానీ ప్రాధాన్యత లేక వారిలోని అంతర్గతమైనటువంటి ఆత్మస్థితిని, జ్ఞానస్థితిని, వారి యొక్క నిలకడ స్థితిని, స్థితత్వాన్ని, కార్యనిర్వాహక స్థితిని బట్టి వారికి కర్మలను కేటాయిస్తూ, స్థానాలని నిర్ణయిస్తూ, అవన్నీ కూడా గమనిస్తూ పరమానంద భరితుడై ఉంటాడు. అతడు రావణుని కృత్యాలను చూస్తూ ఉంటాడు, రాముడి యొక్క పరిపాలనను చూస్తూ ఉంటాడు. హిరణ్యకశిపుని దుర్మార్గాలను చూస్తుంటాడు, ప్రహ్లాదుని భక్తిని పరికిస్తూ ఉంటాడు. అన్నిటినీ ఆనందింపజేసేటువంటి పరమానంద స్వరూపుడితుడు. సృష్టిలో అన్ని రకాల కార్యక్రమాలు నడుస్తుంటాయి. అన్ని వ్యక్తిగత, సంస్థాగత, వ్యవస్థాగత స్థితులకై అవి అలా ఎవరెవరి బాధ్యతల ప్రకారం వారితో చేయించబడుతూ ఉంటాయి. తప్పు చేసిన వారు, దుష్కర్మలు చేసిన వారు శిక్షణను పొందుతారు. ఒప్పులు చేసిన వారు, సత్కర్మలు చేసిన వారు ప్రమోట్ అవుతూ ఉంటారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఆ విధంగా అతడు సదా స్వయంలో రమిస్తూ పోషణ శక్తిగా, పుష్టిగా జీవులను పోషిస్తాడు. అతడు సదా స్వయంలో ఉంటాడు. పరాన్న బుక్కులను చూస్తూ ఉంటాడు, స్వయం సేవకులను చూస్తూ ఉంటాడు, అన్నం పెట్టేవారిని గమనిస్తుంటాడు, అన్నాన్ని లాక్కునే వారిని గమనిస్తూ ఉంటాడు. అన్నీ చూస్తూ ఆనంద స్వరూపుడై ఉంటూ ఎప్పుడు స్వయంలో రమిస్తూ ఉంటాడు. తనతో తానుంటాడు. అలా తనతో తనుంటూ అందరితో ఉంటూ పోషణ శక్తిగా అందరికీ కూడా అన్ని వారి వారి స్థాయికి తగినట్లుగా, వారి వారి యొక్క కర్మలకు తగినట్లుగా అందరినీ పోషిస్తూ ఉన్నటువంటి ఈ శ్రీమన్నారాయణమూర్తి సకల జీవుల పట్ల కరుణ కలిగి ఉన్నవాడు. ఎవరి పట్లనైనా అతనికి ద్వేషం ఉండదు, ఎవరి పట్లనైనా కరుణ ఉంటుంది, దయ ఉంటుంది. అతని యొక్క పాలనా స్థితిలో అవినీతికి తావుండదు, అహంకారానికి తావుండదు. అటువంటి స్వయం సదా రమించేటువంటి అటువంటి మూర్తి ఈ శ్రీమన్నారాయణుడు అందరిపైన శుభమైనటువంటి దృష్టిని ప్రసరించి వారిని తరింపజేస్తూ ఉంటాడు. ఇలా సకల జీవులను గమనించేటువంటి, సకజీవులకు ఆహారాన్ని అందించేటువంటి, సకల జీవులను లయం చేసేటువంటి పరమానంద స్వరూపుడు పోషించడం, పాలించడం, తుదముట్టించడం. అలా జీవులు తమకు తాము లయం కావాల్సినటువంటి సమయంలో జీవన పోరాట అనంతరం ఆ జీవులు మరల ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వచ్చారో అక్కడికే వెళ్తారు. మనందరం దివ్య లోకాల నుంచి వచ్చాం, మరి ఆ దివ్య లోకాలకే వెళ్తాం. అనంతమైనటువంటి అనుభవాలతో వెళ్తాం. వెళ్ళి మన యొక్క జన్మకు మూలమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని ఉదయందే అంతిమంగా మనం సేద తీరుతాం. మరణించే ముందు
దేవవ్రతుడు బుద్ధుడితో పోరాడి అలసి సొలసి ఆ పోరాటంలో విజయం సాధించలేడు. ఎందుకని? అతడు నకారాత్మక ధోరణిలో ఉన్నాడు, నెగటివ్ ఆలోచనలతో ఉన్నాడు. కొంతమంది అతని వెంట అన్యులు ఉన్నా కూడా వారేమీ సాధించలేకపోయారు. అలా పోరాడి శరీరమంతా రుగ్మతామయమై రోగమయమై ఉన్నప్పుడు అంతిమంగా సేద తీరడానికి తనకు బుద్ధుని వడి తప్ప మరి ఏమీ లేదు అని తెలుసుకున్నాడు. బుద్ధుడు ఒక కొండపైని ఆరంభంలో ఉన్నప్పుడు నలుగురు అనుయాయులు ఆ పల్లకిని మోస్తూ ఉంటే ఆ కొండపైకి ఎక్కి బుద్ధుడి వద్ద దిగాడు. కింద ఆ పల్లకిలోంచి దిగడానికి కూడా కష్టమైంది. నలుగురు అతడి శిష్యులు పట్టుకుని దించారు. అప్పుడు సైగ చేశాడు బుద్ధుడిని అతని వడిలో పడుకోవడానికి. అలా బుద్ధుని యొక్క శుభ దృష్టిని గమనించి బుద్ధుని వడిలో పడుకున్నాడు. అతడి కళ్ళు బుద్ధుడి కళ్ళను చూస్తూ ఉన్నాయిట. ఆ అంతిమ దశలో ఆ శుభ దృష్టికి, ఆ కరుణా దృష్టికి, ఆ దయా దృష్టికి తనలోని పాపాలన్నీ పటాపంచలు చేసుకుని ఆ బుద్ధుని వడిలో సేద తీరుతూ అలాగే కన్ను మూశాడు. ఆ విధంగా జీవులు జీవన పోరాట అనంతరం అంతిమంగా మహావిష్ణువు యందే సేద తీరుతారు. సకల జీవుల పట్ల కరుణ కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అతనికి రావణుడు ఒకటే, రాముడు ఒకటే, శిశుపాలుడు ఒకటే, శ్రీకృష్ణుడు ఒకటే, దుర్యోధనుడు ఒకటే, ధర్మరాజు ఒకటే. ఎందుకంటే దుర్యోధనుడు ధర్మరాజు ఈ ఇద్దరు కూడా అన్నదమ్ములే. ఆ అన్నదమ్ములిద్దరూ ఒకే వీర్యస్థితి నుంచి వచ్చినవారు, ఒకే వీర్యస్థితి నుంచి వచ్చినటువంటి వారు. ఆ వారంతా కూడా అండపిండ బ్రహ్మాండాలలోని అనంత వీర్యానికి మూలమైనటువంటి శ్రీ మహావిష్ణువు వీర్యము నుంచే వచ్చినవారు. కనుక అతడు దుర్యోధనుని, ధర్మరాజుని, నన్ను ఒక దుర్మార్గుడిని, ఒక శిశు హంతకుడిని, ఒక నరహంతకుడిని, ఒక శిశు పాలకుడిని, ఒక గొప్ప రాజును, ఒక పులిని, ఒక కుక్కను అన్నిటినీ కూడా ఏకకాలంలో ఒకటే రకంగా పండిత దృష్టితో చూసేటువంటి ఆ మహామహనీయుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ శుభేక్షణకు నమస్సుమాంజలి. ఎలాగైతే దేవవ్రతుని పైన శుభేక్షణని శుభదృష్టిని చూపాడు, ఎలా అతడిని తన ఒడిలో సేద తీరడానికి అనుమతించాడో సమస్త జీవులను అతడు అలాగే అనుమతిస్తాడు. బుద్ధుని కాలంలో ఎంతోమంది అతడి ముఖం పైన ఉమ్మి వేసిన వారు ఉన్నారు. అతనిని ఎంతో కఠినంగా దండించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. అతనిని చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. అతనికి విషం పెట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. విషం పెట్టడానికి వచ్చిన వారిని కూడా అమృతోపసమానమైనటువంటి ఆహారాన్ని సమర్పించిన వాడు బుద్ధుడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అది ఎలా సాధ్యమంటే ఈ మధ్య పత్రిజీ చెప్పారు, 2500 సంవత్సరాల కింద బుద్ధుని వద్ద ఉన్నవాడిని నేను. ఈ 2500 సంవత్సరాలలో 6 జన్మలు తీసుకున్నాను. ఈ 6 జన్మలు కూడా నేను లోక కళ్యాణానికై కృషి చేశాను అన్నారు. ఇంతటి అనంత నేపథ్యం ఉన్నటువంటి మహానుభావులు మరి పత్రిజీ బుద్ధుని వద్ద శిష్యరకం చేశాడు, వారి యొక్క జ్ఞానాన్ని పొందాడు అన్నప్పుడు ఆ బుద్ధుడు అతని పూర్వం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. కనుక మనమంతా కూడా దేవుళ్ళం, దివ్య లోకాల నుంచి వచ్చిన వాళ్ళం, ఈ భూమిపైకి అనేక అనుభవాలను పొందడానికి వచ్చిన వాళ్ళం. తెలిసి తెలియక దుడుకుతనంతో మనం తప్పులు చేసినా కూడా ఆ తప్పులను సరిదిద్దుకునేటువంటి మార్గాన్ని భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మన ఆత్మస్వరూపంతో మన లోపల ఉంటాడు. అందుకే ఆత్మే పరబ్రహ్మం, దేహమే దేవాలయం, మనసే మందిరం అని చెప్తారు ఆదిశంకర్ల వారు. అటువంటి ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు మనకు సిగ్నల్స్, సంకేతాలు ఇస్తూ ఉంటాడు. మనం మారడానికి అవకాశం ఇస్తూ ఉంటాడు. మనం సరైన మార్గంలో పయనించడానికి సరైనటువంటి అన్ని ప్రోత్సాహాలను ఇస్తూ ఉంటాడు. అందుకోవడం మన వంతు, పాటించడం మన వంతు, పాలించడం అతడి వంతు. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే సరైన మార్గంలోకి రావాలి అని ఒక సంకల్పం చేస్తే చాలు, వారికి తగిన సహాయం అందుతుంది. ఆ విధంగా తన శుభదృష్టిని సకల చరాచర జీవుల పట్ల ఏకకాలంలో గమనిస్తూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు
అటువంటి శుభేక్షణ ఓ పరమప్రభో, ఓ ధ్రువ, ఓ స్థానద, ఓ వ్యవసాయో, ఓ స్పష్టంగా ఇహ పరాలను గమనించేటువంటి మహానుభావ, నీకు ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మనం 42వ శ్లోకానికి వేదార్థాన్ని చెప్పుకున్నాం. ఇక యోగార్థాన్ని చెప్పుకుందాం. ఓ పరంధామ, ధ్యాన సాధన ద్వారా ఇహపరలోక జ్ఞానాన్ని సంప్రాప్తించుకున్న యోగులు ఆత్మ పరిణామ క్రమంలో దానవుల నుండి మానవులుగా, తదుపరి దివ్యాత్మలుగా రూపాంతరం చెంది నీవై స్థితమవుతారు. జీవితాలలో కర్మ ఫలితాల రూపేణ ఎదురయ్యే విపరీత పరిస్థితులను సంలగ్నంతో స్వీకరిస్తూ జ్ఞానాగ్నిలో కర్మలను దగ్ధం చేసుకుని కర్మబంధాల నుండి విముక్తులవుతారు. పరాజ్ఞాన సంపన్నులైన వీరు స్పష్టమైన ఎరుకతో పరలోకవాసులతో సంభాషించగల ప్రజ్ఞను కలిగి బ్రహ్మ జిజ్ఞాసులకు దిక్సూచిగా నిలుస్తారు. తమ శుభమైన దృష్టితో జీవులను పోషిస్తూ జీవ సృష్టికే అందాలను చేకూర్చే ఇలాంటి యోగులకు నా యోగ సుమాంజలి. ఇప్పుడు మనకు మన భూమిపైన ఎందరో పిరమిడ్ మాస్టర్లు ఎంతోమంది ఉన్నతలోక వాసులతో సంభాషిస్తూ వారి జ్ఞానాన్ని పొంది మనకు పంచుతూ ఉండడం మనం చూస్తున్నాం. అలాగే ఎంతోమంది అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జేన్ రాబర్ట్స్ కావచ్చు, బార్బరా మార్చినాక్ కావచ్చు, లోబ్సాంగ్ రాంపా కావచ్చు, ఇలాంటి ఎంతోమంది యోగులు, యోగినులు, యోగీశ్వరులు తాము ఒక మీడియాగా నిలిచి అంతరిక్ష జ్ఞానాన్ని పొంది మనకు వాటిని అందజేయడాన్ని మనం చూస్తున్నాం. గత శతాబ్దంలో జేన్ రాబర్ట్స్ సేత్ అనేటువంటి ఒక 30,000 సంవత్సరాల కిందటి మాస్టర్ని తాను ధ్యానంలో చూసి వారికి ఒక యూట్యూబ్గా మారి సేత్ విజ్ఞానాన్ని ద సేత్ మెటీరియల్ అనే రూపంలో మనకు అందజేశారు. అదే సేత్ విజ్ఞానంగా మనకు వివి రమణ గారి ద్వారా, బాలకృష్ణ ద్వారా అత్యంత విరివిగా మనకు అందింది. మరి యూ ఫార్ ఎవర్ అనే పుస్తకంలో మరణం గురించి, మరణానంతర జీవితం గురించి వివిధ ప్రేరణలతో, వివిధ అంతరిక్ష వాసులతో కలిగినటువంటి కనెక్టివిటీతో మనకు అందించిన వారు 20 పుస్తకాల దాకా వ్రాసినటువంటి లోబ్సాంగ్ రాంపా మాస్టర్. అలాగే ఇప్పుడు అనస్థీషియా అనేటువంటి ఒక మేడం రష్యాలో ఉంటూ ఆమె అత్యంత సహజంగా అడవిలో పెరిగి అక్కడే ఉండి ప్రకృతి నుంచి, మూల ప్రకృతి నుంచి ఎంతో జ్ఞానాన్ని తీసుకుని మనకు అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా పరాజ్ఞాన సంపన్నులైన వీరు స్పష్టమైన ఎరుకతో పరలోకవాసులతో సంభాషించగల ప్రజ్ఞను కలిగి బ్రహ్మ జిజ్ఞాసువులైన మనందరికీ దిక్సూచిగా నిలుస్తున్నారు. ఎలా సాధ్యం ఇది? ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా మనం మన మనసును శూన్యము చేసినప్పుడు, మన బుద్ధి వికసించినప్పుడు, మన బుద్ధి జ్ఞానముతో కలిసినప్పుడు అది విజ్ఞానమై పరలోకవాసులను ఆకర్షించి ప్రేరణల ద్వారా మనకు అందిస్తున్నటువంటి ఈ అద్భుత జ్ఞానం ఇది. ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క వేదార్థాన్ని, యోగార్థాన్ని గణపతి యొక్క శుభ వీక్షణంతో, మహావిష్ణువు యొక్క ప్రేరణతో శ్రీమతి గుత్తా లక్ష్మీ సుబ్రహ్మణ్యం గారు వ్రాశారు. ఇది మనకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క వేదార్థంగా, యోగార్థంగా అందింది. ఎందుకు వారు ఎవరిని ఎలా ఎంచుకుంటారో అది వారికే ఎరుక. వారి యొక్క జన్మల ధ్యాన సాధన ద్వారా ఆత్మ పరిణామ క్రమంలో దానవుల నుండి మానవులుగా, తదుపరి దివ్యాత్మలుగా రూపాంతరం చెంది వారిలో వారు స్థితమైనప్పుడు ఇటువంటి ప్రేరణలు వారికి కలుగుతాయి. జీవితాల్లో కర్మ ఫలితాల రూపేణ ఎదురయ్యేటువంటి విపరీత పరిస్థితులను వారు సంలగ్నంతో స్వీకరిస్తారు. జ్ఞానాగ్నిలో కర్మలను దగ్ధం చేసుకుని కర్మబంధాల నుంచి విముక్తులై లోక కళ్యాణానికై పాటుపడతారు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అంగుళిమాలుడు అనేటువంటి పరమ దుర్మార్గుడు, అతడు ఎవరైనా తన ఎదురుగా నిలబడి మాట్లాడితే చాలు వారి తల నరికి చంపేవాడు. వారి యొక్క బ్రొటన వేలిని
తన మెడలో మాలగా వేసుకునేవాడు. ఆ విధంగా అతడు ఏమాత్రం అవసరం లేకుండానే 999 మందిని తల నరికి చంపాడు. వాడిని చూస్తేనే ఒక బ్రహ్మరాక్షసుడిలాగా ఉండేవాడు. నల్లని పరమ వికృతమైనటువంటి ఆకారం, పులి చర్మం, మెడలో పూసల దండలు, చెమటతో తడిచిపోయినటువంటి శరీరం, ముడిపడినటువంటి తల వెంట్రుకలు, ముదిరిపోయినటువంటి పాదాలు, కఠిన కర్కశమైనటువంటి చేతులు, కూరలున్నటువంటి స్థితితో నోరు. వాడిని చూస్తేనే పిల్లలు హడలి చచ్చేవారట. అటువంటి వాడు బుద్ధుని సమీపంలో ఉన్నటువంటి అడవులలో తిరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని తన సూక్ష్మ దృష్టి ద్వారా తెలుసుకున్నటువంటి బుద్ధుడు అతడికి ఎదురుగా వెళ్ళాడు ఒకరోజు అర్ధరాత్రి. అలా వెళ్ళినప్పుడు ఎవరైనా తన ఎదురుగా అంత ధైర్యంగా నిలబడడాన్ని అంతవరకు చూడని ఆ అంగుళీమాలుడు విస్తుపోయి, ఎవరు నీవు? సమాధానం లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? మౌనం. భయం లేదా? చిరునవ్వు. నన్ను చూసి పారిపోవలసినటువంటి నీవు ఎలా నిలబడుగుతున్నావు? మధుర దరహాసం. నువ్వెవరో చెబుతావా చెప్పవా? మౌనం. నిన్ను చంపక మానను. ఇప్పటికి 999 మందిని చంపి వారి బ్రొటన వేలును నా మెడలో వేసుకున్న వాడిని నువ్వు 1000వ వాడివి అవుతావు. మధుర దరహాసం. పక పక నవ్వు, కిలకిలల నవ్వు. సూటిగా అతడి కళ్ళలోకి చూశాడు బుద్ధుడు. అంతే. అంతవరకు పరుషమైనటువంటి సంభాషణలతో బుద్ధుడిని వ్యవహరిస్తున్నటువంటి అతడు ఆ కళ్ళలోని శాంతికి, ఆ కళ్ళలోని క్రాంతికి, ఆ నయనాలలోని శుభవీక్షణానికి, ఆ బుద్ధుడి యొక్క వదనానికి అతడు వశమైపోయాడట. బుద్ధుడి కళ్ళలోని శాంతికి, క్రాంతికి అంటే వెలుగుకు అతడు వశుడైపోయాడు. మెల్లగా అడిగాడు. వాయిస్ తగ్గింది, స్వరంలో మార్దవం వచ్చింది. ఆ మార్దము అతడి జన్మల వైభవం. దురదృష్టవశాత్తు ఇటువంటి నరహంతకుడిగా కారణాంతరాల వల్ల మారిన అతడు సడన్గా తన అంతఃచేతనలో దాగి ఉన్నటువంటి మార్దవ స్వరాన్ని తెచ్చుకున్నాడు. నీవు బుద్ధుడివా? ఆ మాట పరమ ప్రశాంతంగా, నెమ్మదిగా, వినయంగా, భక్తిగా వచ్చిందిట. అప్పుడు బుద్ధుడు ఇలా తల ఊపాడట. వెంటనే ఆ బుద్ధుడి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ బ్రహ్మ రాక్షసుడిలాగా ఉండి మార్దవమైన గొంతుతో ఒక జింక లాంటి మారిన స్థితితో బుద్ధుడి పాదాలను తన కన్నిటితో కడిగి వేశాడు ఆ యొక్క అంగుళీమాలుడు. మహాయోగీశ్వరుల యొక్క, పరమ గురువుల యొక్క శుభ దృష్టి, వారి యొక్క తుష్టి, వారి యొక్క పుష్టి, ఆ శుభమైన దృష్టిని అతడిపై ప్రసరించి తరింపజేశాడు ఆ బుద్ధ భగవానుడు. క్షణంలో 1000వ వంతులో అతడిని భుజాలను లేపి కౌగిలించుకున్నాడట. శరీరమంతా దుర్వాసన వస్తుంది, నోరంతా పరమ దుర్గంధ భూయిష్టమై ఉంది, శరీరమంతా చెమటతో నిండిపోయింది. అటువంటి వాడిని ప్రియమారా కౌగిలించుకుని ఆలింగనం చేసుకుని వెన్ను తట్టాడట ఆ బుద్ధుడు. ఎప్పుడైతే వెన్ను తట్టాడో అతడి వెన్నెముకలో ఒక సంరంభం ప్రారంభమైంది. మూలాధారం నుంచి సహస్రారం దాకా అతని వెన్ను క్షణంలో 1000వ వంతు కాలంలో జలధరించింది. అతడిలోని దుష్కర్మలన్నీ కూడా బుద్ధుడి యొక్క స్పర్శతో సర్వనాశనమైపోయాయి. మహనీయుల యొక్క దర్శనం, స్పర్శనం, ఆలింగనం వారిని మార్చివేస్తాయి అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఎక్కడా
దొరకదు. వెంటనే ఆ బుద్ధుడు అతడిని తన వెంట రమ్మని సైగ చేసి నడుస్తూ ఉన్నాడు. వెనక అతడు తల్లి జింక వెంట పిల్ల జింక నడిచినట్లుగా నెమ్మదిగా నడుస్తూ ఉన్నాడు. అలా అతని వెంట ఆ అంగుళీమాలుడు ప్రశాంతంగా నడుస్తూ ఉంటే బుద్ధుడిని అజ్ఞాతంగా వెంబడించి వచ్చినటువంటి మగధరాజు బింబిసారుడి యొక్క భటులు నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు. బుద్ధుడు తన ఆశ్రమంలోకి ప్రవేశిస్తూనే అంతవరకు గుంపులుగా నిలబడి చోద్యం చూస్తూ ఉన్నటువంటి శ్రమణకులంతా దారి ఇచ్చారు. అప్పుడు బుద్ధుడు తన యొక్క ఒకానొక శిష్యుడిని పిలిచి ఇతడికి తల గొరిగి అభ్యంగన స్నానం చేయించి కాషాయము తొడిగించి 40 రోజులు ధ్యానాన్ని జ్ఞానాన్ని బోధించి నా దగ్గరికి తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా ఆత్మ పరిణామ క్రమంలోని దానవ స్థితి నుంచి మానవ స్థితికి, మానవ స్థితి నుంచి తదుపరి దివ్యాత్మగా మారిపోయాడు ఆ అంగుళీమాలుడు. అపర బుద్ధుడైపోయాడు. 40 రోజుల తర్వాత బుద్ధుడి దగ్గరికి అతడిని తీసుకుని వచ్చాడు ఆ శ్రమణకుడు. అతడి కళ్ళలో తేజం, శరీరంలో కాంతి, పాదాలలో స్థిరత్వం, చేతులలో మృదుత్వం, వదనంలో ప్రశాంతత, వాక్కులో స్థిరత, ఇవన్నీ గమనించినటువంటి చుట్టూ ఉన్నటువంటి బౌద్ధ శ్రమణకులంతా కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. అంతలో బింబిసారుడు వచ్చాడు బుద్ధుడి దగ్గరికి. మహానుభావ, మీకు నేను చెప్పాను, అంగుళీమాలుడు ఈ ప్రాంత అడవులలో తిరుగుతూ ఉన్నాడు. కొంతకాలం రాత్రిపూట మీరు బయటికి వెళ్ళవద్దని, కానీ మా భటుల యొక్క కన్ను గప్పి సూక్ష్మ రూపంలో మీరు అడవులలో తిరుగుతున్నట్టు తెలుస్తోంది. మీకేమైనా అయితే నా తలని ఎక్కడ పెట్టుకొను, ఈ ప్రపంచానికి నేను ఏమని సమాధానం చెప్పను అని వినయంగా చిరు కోపంతో ప్రశ్నించాడట ఆ బింబిసారుడు. అప్పుడు ఆ బుద్ధుడు శుభవీక్షణతో అన్నాడు బింబిసారుడితో, అవునా, అంగుళీమాలుడు నాకు ఆపదను కలిగిస్తాడా? ఆ అంగుళీమాలుడిని నువ్వు చూస్తావా? ఇదిగో చూడు, ఇతడే నువ్వు చెబుతున్న అంగుళీమాలుడు అన్నాడు. అప్పుడు ఆ బింబిసారుడు ఆశ్చర్యం ఉంది. మారిన ఆ అంగుళీమాలు అయిన అపర బుద్ధుడికి నమస్కరించి బుద్ధుని యొక్క ఆజ్ఞతో అతడిని తన రాజధానికి తీసుకుని పోయి ప్రతిరోజు అతడిని తన సభలో ప్రవచనం చెప్పే ప్రధాన ధ్యాన జ్ఞాన ఆచార్యుడిగా నియమించాడు. ధ్యాన సాధన ద్వారా ఇహపరలోక జ్ఞానాన్ని సంప్రాప్తించినటువంటి యోగులు వారి పూర్వంలో ఆత్మ పరిణామ క్రమంలో వారు దానవులుగా ఉన్నారు. ఇప్పుడు మానవులుగా మారారు. ధ్యానంతో జ్ఞానంగా వీరు దివ్యాత్మలుగా రూపాంతరం చెందుతారు. తమలో తామై స్థితమవుతారు. తమతో తాముంటారు. తమ ఎవరో తెలుసుకుని తన యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుతారు. జీవితాల్లో కర్మ ఫలితాల రూపేణ ఎదురయ్యే విపరీత పరిస్థితులను వీరు సంలగ్నంతో స్వీకరిస్తారు. యోగి కాకముందు జీవితం, యోగత్వము తర్వాత జీవితం, దీనికి తేడా లేదు. యోగి కాకముందు ప్రతి విషయానికి గజగజ వణికిపోయేవారు యోగి అయిన తర్వాత ప్రతి విషయాన్ని స్థిరంగా ప్రశాంతతగా పరిశీలించడం నేర్చుకుంటారు. ఏమైనా సమస్య వస్తే అంతకుముందు అతలాకుతలం అయిపోయేవాళ్ళు ఇప్పుడు సమస్య వస్తే ఆ సమస్య వెంట పరిష్కారం ఉంటుందని కొంతకాలం దాన్ని వదిలివేసి కాలం నుంచి వచ్చేటువంటి పరిష్కారాల కోసం ఎదురు చూస్తారు. చిన్న సమస్యలైతే వాటిని అధిగమిస్తారు. అంతకుముందు సమస్యకు భయపడిన వారు ఇప్పుడు సమస్యను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. అంతకుముందు ఇతరులు ఏమైనా అనుకుంటారేమో అని భయపడుతున్నవారు ఇతరులు ఏమైనా అనుకోవాలి అనుకుంటాడు. ఎవరైనా ఏమైనా అనుకోవాలి, దట్ ఈజ్ ఎ పిరమిడ్ మాస్టర్. సో ఈ విధంగా మన కర్మలన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకునేటువంటి ఏకైక మార్గం అంగుళీమాలుడు బుద్ధుడైనట్లుగా కర్మలను దగ్ధం చేసుకుని కర్మబంధాల నుంచి విముక్తుడు కావడానికి ఇదే మార్గం. శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, 100 మంది శిశువులని చంపిన 1000 మందిని అనవసరంగా దండించి హింసించి నరికిన మరెన్నో కూడా
దుష్కర్మలను చేసినా కూడా జ్ఞానము అనేటువంటి ఒక్క వీచికతో ఆ కర్మలన్నీ దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కనుక ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం, ఆ ఆత్మజ్ఞానం ద్వారా తాము దాన్ని ఆచరిస్తూ పంచుతూ ముందుకు వెళ్ళి బ్రహ్మజ్ఞానులు కావడం, జీవన్ముక్తి పొందడం, ఇవి మానవ జీవన పరిధిలో మనం సాధించుకోగలిగినటువంటి, మనం సంతరించుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి యోగ స్థితులు. ఎప్పుడైతే మనం ఇహలోకంలో మన యొక్క ప్రవర్తనతోనూ, ఆలోచనలతోనూ, వాక్కుతోనూ అందరినీ గౌరవించుకుంటూ గౌరవం పొందుతూ జీవిస్తామో అప్పుడు పరాలోక జ్ఞానం మన వెంట పడుతుంది. మనము దారి వెంట పడాల్సిన అవసరం లేదు, వారు మన వెంట పడతారు. ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి యోగులు, యోగీశ్వరులు, మహాశాస్త్రజ్ఞులు వీరంతా కూడా తమకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ని ఈ భూమిపైన ఎవరు చెబుతారా, తాము అందులో జోక్యం చేసుకుని తాము ప్రేరణను వారికి కలిగించి తమ జ్ఞానాన్ని వారి ద్వారా ఈ ప్రపంచానికి పంచుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు, తహతహలాడుతుంటారు. టు స్టార్ట్ విత్, మొదలు పెట్టడమే మన పని, అందించడం వాళ్ళ పని, అందుకొని అందించడం మన పని. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని వేదార్థం, యోగార్థం రెండు కూడా అలా మహావిష్ణువుతో అందించబడుతూ ఈ పిఎంసి ద్వారా పంచబడుతూ ఉన్నాయి. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. అయితే మాస్టర్సు తమ భౌతిక జీవితంలో విజృడుగా ఉంటారు, ముడుచుకొని ఉంటారు, వారు ఎక్కువగా వేటికి స్పందించరు, కుటుంబాన్ని పట్టించుకోరు అని చాలామందికి అపోహలు ఉంటాయి. కాదు, వారేమీ ముడుచుకొని ఉండరు, స్పందించకుండా ఉండరు. వారు వ్యవహారంలో మామూలు వ్యక్తుల కంటే కూడా అతి మామూలుగా ప్రవర్తిస్తారు. భార్యా పిల్లలతో కలిసి ఉంటారు, పోట్లాడుతూ ఉంటారు, గొడవలు చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి వారి నోటి నుంచి ప్రవచనం మొదలైందా వారు బుద్ధులే. పిరమిడ్ మాస్టర్లందరికీ ఇది అనుభవమే. పిరమిడ్ మాస్టర్లను చూస్తున్న వారు కూడా వీరింతగా చెత్తగా గొడవ పడుతూ ఉన్నారు, కీచులాడుకుంటూ ఉన్నారు. స్టేజ్ మీద ఎక్కితే వారి నోటి నుంచి దివ్యజ్ఞానం తప్ప మరేమీ రాదు అని అందరూ చూస్తూ ఉంటారు. ఎవరైతే అందరిలో కలిసిపోతారో, సామాన్యులుగా ఉంటారో, అతి సామాన్యులుగా ఉంటారో, కుటుంబంతో ఉంటారో వారే నిజమైనటువంటి యోగులు. తెచ్చిపెట్టుకున్నటువంటి గాంభీర్యంతో కానీ, తెచ్చిపెట్టుకున్నటువంటి రిజర్వ్నెస్తో కానీ జీవించడం కాదు. హీఈస్ అన్ ఆర్డినరీ మ్యాన్. పత్రిజీని అత్యంత సామాన్యుడిగా అందరూ గమనిస్తారు. అసామాన్యమైనటువంటి స్థితిని ఎవరైతే పొందుతారో వారే సామాన్యులు. ఒకసారి 1998-99 ప్రాంతాల్లో ఒక సభ అయిపోయిన తర్వాత ఒక 75 సంవత్సరాల వృద్ధుడు వచ్చి పత్రిజీని మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా అని అడిగాడు. ఇలా చేతులు చెప్పాడు పత్రిజీ. అతడు పత్రిజీని ఆలింగనం చేసుకుని 2-3 నిమిషాలు ఆ మైమరుపులో ఉండిపోయాడు. ఆ తర్వాత అతడు పత్రిజీ కాళ్ళకు నమస్కారం చేసి, మహానుభావ, మీరు యు ఆర్ అన్ ఆర్డినరీ మ్యాన్ అన్నారట. పత్రిజీ అన్నారట, మీరు సరి అయినటువంటి సత్యాన్ని గమనించారు అని. ఎవరైతే అసామాన్య స్థితిని పొందినటువంటి మహాయోగీశ్వరులో వారు అతి సామాన్యంగా ఉంటారు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 42వ శ్లోకానికి యోగార్థాన్ని చెప్పుకున్నాం. థ్యాంక్ యూ.